అవినీతి రహిత సమాజ నిర్మాణం కొరకు ప్రజలు అధికారులు ప్రభుత్వానికి మధ్య వారధిగా పౌర మానవ హక్కుల పరిరక్షణకు అంకితమైన జాతీయ సంస్థ సిటిజన్ రైట్స్ పనిచేస్తుందని కౌన్సిల్ ఫౌండర్ అండ్ వైస్ చైర్మన్ గుండ్ల శివచంద్ర అన్నారు. ప్రజలలో చట్టాలపై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. తహసీల్దార్ కార్యాలయ పౌర సమాచారాల అధికారి ఇచ్చిన అనుమతి మేరకు సిద్దిపేట జిల్లా కొండపాక మండల తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల తనిఖీ పరిశీలన చేశామన్నారు. రికార్డుల నిర్వహణపై స్పష్టత లేకపోవడం, అవసరమైన సమాచారాన్ని చూపించడంలో కార్యాలయం విఫలమవడం గమనార్హమన్నారు. దరఖాస్తు సందర్భంగా కోరిన సమాచారాన్ని చూపించడానికి పూర్తి రికార్డుల పరిశీలన కోసం ప్రత్యేక తేదీని త్వరలో ప్రకటిస్తామని కార్యాలయ సిబ్బంది తెలిపారని వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన, పౌరుల సమాచార హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తుందని సిఆర్ఎస్ సంస్థ సెంట్రల్ కమిటీ సభ్యులు భూక్యా చరణ్ కాంత్ అన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ సభ్యులు రాజు, గోపి, గణేష్, జిల్లా కమిటీ సభ్యులు లంబస్వామి, కృష్ణ పాల్గొన్నారు. కౌన్సిల్ పౌర మరియు మానవ హక్కుల జాతీయ సంస్థ నుంచి ఈ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కొందరు అవినీతి అధికారులు పేరుకుపోయిన అవినీతి అలసత్వాన్ని నిర్మూలించడం కొరకు మా సంస్థ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఈ రోజున కొండపాక మండలం యొక్క తహసీల్దార్ గారి కార్యాలయాన్ని మన పిఐఓ గారి ఆదేశానుసారం మేము రికార్డు తనిఖీకి వచ్చి ఉన్నాము. ఈరోజు ఇక్కడ పిఐఓ గారు అందుబాటులో లేరని సెలవిచ్చారు. అందులో భాగంగా ఈరోజు కొన్ని రికార్డులు సీనియర్ అసిస్టెంట్ గారి సలహా మేరకు కొన్ని చూపించారు. రికార్డ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. ఇక్కడ తదుపరి డేటు మాకు కేటాయిస్తారని చెప్తున్నారు. కావాల్సిన పిఐఓ గారికి పూర్తి అవగాహన ఉందని చెప్తున్నారు. కాకపోతే ఏపీఐఓ గారికి అవగాహన లేదని చెప్తున్నారు. ఇక్కడ మాకు పూర్తి స్థాయిలో రికార్డ్స్ అవైలబిలిటీ అయిన తర్వాత ఇక్కడ ఏమైనా అక్రమాలు జరిగినాయా అనే విషయాన్ని మేము ఇదే వేదిక ద్వారా మళ్ళీ మీకు తెలియజేస్తాము.